హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వీడియో అనమాట. అంటే ఈ ఫ్రైడే కాదు, మనకి జనవరి మంత్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రైడే రోజు వీడియో అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజు వీడియోస్ అయితే ఉండిపోయినాయండి. మళ్ళీ పండగ వచ్చింది, మళ్ళీ ఇంకా పండగ వీడియోస్ లేట్ అయిపోతాయి అని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు అయితే నేను స్కిన్ హాస్పిటల్కి కూడా వెళ్తున్నాను. ఎందుకు ఏంటన్నా షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమై ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. బాల్కనీలో కాసేపు నిల్చొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు ఫ్రైడే కాబట్టి పూజ అయితే చేసుకుంటాను. సో పూజ చేసుకునే ముందు ఇంట్లో కొన్ని పనులు అయితే ఉంటాయి కదండి. సో పనులన్నీ చేసుకుంటా ఉన్నాను అనమాట. యాక్చువల్లీ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే నేను ఇంకా ఫోన్ పట్టుకుని కూర్చుంటాను. అంటే ఎడిటింగ్ చేసుకోవడం, లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఆ పని చేసుకుంటాను అనమాట. సో ఈ రోజు ఎడిటింగ్ అయితే అయిపోయింది. వాయిస్ ఓవర్ కూడా నైటే ఇచ్చేసాను అనమాట. ఇంకా మార్నింగ్ ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసానండి. ఇంకా బట్టలు వేసేసిన తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా. ముందు రోజు పిల్లలు ఈ బెడ్ మీద ఏదో ఒలగపోసేసారండి. ఇంక అందుకే మొత్తం తీసేసి దులుపుతున్నాను అనమాట. సో ఇవన్నీ దులిపేసి ఇంక దానిపైన పక్క అయితే వేయాలి. సో పక్క వేసిన తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. నిన్న హోమ్ టూర్ వీడియో అయితే పెట్టాను కదండి. అది ఏం మాట్లాడానో నాకే తెలీదు. అసలు నేను క్లియర్గా చెప్పాల్సినవి కూడా ఏమీ చెప్పలేదు అనమాట అందులోని. ఎందుకంటే మా హస్బెండ్ పక్క నుంచి నాకు టైం అయిపోతుంది అని ఒక టెన్షన్ పడుతున్నారు. సో మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే కుదురుతుందండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఇల్లంతా చంద్ర పడేది, మొత్తం అంతా చెత్త కింద చేసి పడేస్తారు. సో అందుకే ఫస్ట్ టైం మార్నింగ్ క్లీన్ చేసుకుని హోమ్ టూర్ చేసేద్దాము, ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదని చెప్పేసి అలా అయితే కంగారు తీసాను. అందులో ఏం మాట్లాడానో కొన్ని మాట్లాడవలసినవి కూడా మాట్లాడలేదన్నమాట. సో మీకు ఎలా అనిపించింది హోమ్ టూర్ అన్నది కామెంట్ చేయండి. నిన్నైతే ఎవరు కామెంటే చేయలేదు. ఎలా ఉన్నదన్నది ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను కదా, అవి కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా అవి కూడా ఆరేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను. నేను యూట్యూబ్ లోని పూజ సాంగ్స్ అని టైప్ చేశానండి. అంటే మనకి ఫ్రైడే రోజు ఫ్రైడే సాంగ్స్ వస్తాయి, సాటర్డే రోజు సాటర్డే దేవుడి వస్తాయి కదా. అలాగా ఒక రోజు అయితే పెట్టానండి. అలా పెట్టగానే ప్రతి ఫ్రైడే మనకి ఆ దేవుడి సాంగ్స్ వచ్చేస్తున్నాయి. ఎవ్రీ సాటర్డే కూడా ఆ ఎంగన్ బాబు సాంగ్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి యూట్యూబ్ అది మనకి రికమెండ్ చేస్తుంది అనమాట. మనకి ఏ రోజు అయితే మనం ఆ సాంగ్స్ చూస్తామో అదే రోజు మనకి ఆ సాంగ్స్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటుంది. అంటే వాల్ పేపర్ మీద, అంటే మనకి యూట్యూబ్ ఆన్ చేయగానే ఆ సాంగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎవ్రీ ఫ్రైడే నేను టీవీ ఆన్ చేస్తాను. టీవీ ఆన్ చేసినప్పటికీ లైవ్ కానీ లేదంటే ఇలాంటి సాంగ్స్ కానీ వస్తూ ఉంటాయి అనమాట. ఏ రోజు ఆ రోజు ఇక అవి ఆన్ చేసుకుని ఇక నా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా వినొచ్చు. ఒక్కొక్కసారి పాటలు అయితే వస్తున్నాయి కదండి. సో మనకి యూట్యూబ్ ఏంటంటే మనకి ఒకసారి సెర్చ్ చేసామంటే మనకి ఆ వీడియోస్ ఎప్పుడు మనకి రికమెండ్ చేస్తూనే ఉంటాయి అనమాట. అలాగే మీరు వీడియోస్ ఎక్కువ చూసారనుకోండి, అలాగే ఇంకొంతమందికి మన వీడియోస్ అయితే రికమెండ్ అయితే వెళ్తాయి. అందుకే వీడియోస్కి లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. యూట్యూబ్లో దేని గురించైనా మనం సెర్చ్ చేసాం అనుకోండి, మనకి అదే రిపీట్గా మనకి రికమెండ్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఈ వీడియో ఉన్నది ఇది చూడండి అని చెప్పేసి ఇంకా వెంటనే పంపుతూనే ఉంటుంది అనమాట. సో అలా చూస్తున్నాను. సో ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఆ తర్వాత ముగ్గు అయితే వేసాను అనమాట. ఈరోజు ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా వేసాను అనమాట. మెలికల ముగ్గు అయితే వేసానండి. ఇంకా తర్వాత ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది ఎలా క్లీన్ చేయాలన్నది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అయితే మొన్న ఒకసారి 5 ఒత్తులు వేసి అయితే పెట్టానండి దీపాలని. 5 ఒత్తులు వేసి పెడితే మొత్తం అంతా మంట కింద వచ్చేసింది అనమాట. 5 ఒత్తులు వేస్తే మరి అలా వస్తుందేమో మరి. నేను ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైమే 5 ఒత్తులు అయితే వేసాను. కానీ ఏదో మనకి అతుకప్పరం వెలిగిస్తే ఎంత మంట వస్తుంది అలా అయితే వచ్చిందండి. అయితే ఆ కింద అంతా బ్లాక్ కింద అయిపోయింది అనమాట. దీపం కింద అంతానే అది ఎలా క్లీన్ అవుతుందో నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. అలాగే ఇంకా పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా ప్రసాదం కింద అయితే అరటిపళ్ళు అయితే పెడుతున్నాను.
ఇంకా అవన్నీ రెడీ చేసుకొని ఇంకా దేవుడి రూమ్లోకి అయితే తెచ్చేసి ఇంకా అన్ని పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంక పూజ అయితే అయిపోయిందండి. ఇంక పూజ అవగానే ఇంక గడపకు కూడా పూజ అయితే చేసుకుంటాననమాట. సో ఇంకా గడప పూజ చేసుకొని ఇంక మళ్ళీ దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను. డీమార్ట్ నుంచి పూజకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చారండి. కొన్ని అయిపోయినాయి అని చెప్పేసి ఆయిల్, ఇంకా ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులు, అగరబత్తీలు ఇవన్నీ అయిపోయినాయి అనమాట. సో అవన్నీ సర్దుతా ఉన్నాను. ఇవన్నీ చాలా సర్దినా సరే మా పిల్లలు ఇందులో కూడా వచ్చి అవన్నీ లాగేస్తూ ఉంటారు అనమాట. కుంకుమతోటి, పసుపుతోటి వీటితోటి ఆడుతూ ఉంటారు. ఇంకెన్నిసార్లు సర్దుతానో అన్నిసార్లు మళ్ళీ గత్త చేస్తూ ఉంటారు. మా పిల్లలు ఇద్దరు అయితే ఎంత అల్లరి చేస్తారండి. ఇద్దరుని మామూలు అల్లరి చేయరనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళకి ఫుల్ డే స్కూల్స్ ఉంటే ఎంత బాగుండు. మన సైడ్ ఫుల్ డే స్కూల్స్ ఉంటాయి కదా, మార్నింగ్ 8కి 9కి వెళ్ళి ఈవినింగ్ 5 ఆ టైంకి వస్తారు. అదంతా బాగుంటుంది. కానీ ఇంట్లో ఉన్న మనుషులు కూడా కొంచెం పనులన్నీ ప్రశాంతంగా అవుతూ ఉంటాయి. నాకైతే అలా ఏం ఉండదు అనమాట. మార్నింగ్ వెళ్తారా, మార్నింగ్ వెళ్ళిన తర్వాత నేను ఇలా వాయిస్ సవరించుకుంటాను. ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాను. పనులు అయిన తర్వాత వంట చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చే టైం అయితే అయిపోతుంది అనమాట. మళ్ళీ 12 అయినప్పుడు కరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చినాడికి 1:30 అయితే అవుతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా వాళ్ళతోటే సరిపోతుంది. కాసేపు పడుకుంటారా అంటే కాసేపు కూడా పడుకోరు అనమాట. సో ఇంకా వాళ్ళతో అలా గడిచిపోతుందండి. ఇంకా అలా ఉంటుంది అనమాట ఇక్కడ స్కూల్స్ అయితేనే. మార్నింగ్ టైం ఏమో ఇంగ్లీష్ మీడియము, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఏమో గుజరాత్ ఇలా ఉంటాయి అనమాట స్కూల్ టైమింగ్స్ అయితేని. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా పూజ రూమ్ కూడా సర్దుకున్నాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేశాను. ఇంకా తర్వాత అండి ముందు రోజు అనమాట. అయితే నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. అలాగే ఇంకా నాకు చెప్పలేకపోతున్నాను అనమాట. అంత హెయిర్ ఫాల్ అయితే అయిపోతుంది. ఇంకా నాకు కోపం వచ్చింది అనమాట. ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అయిపోతుంది ఇలా అని చిరాకు వచ్చి నేను హెయిర్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ చివర్లు కూడా చాలా పాడైపోయిందండి మొత్తం అంతాని. అదేదో రాగి జుట్లో అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మొత్తం కట్ చేద్దామని చెప్పేసి చాలా కోపంతో అయితే ఇక్కడ నేను అన్ని సెట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే హెయిర్ ని ఇలాగా 2 విధాలుగా అయితే తీసుకున్నాను. అంటే మన 2 జట్లు ఎలా వేసుకుంటామో అలా తీసుకొని ఇలా ఫ్రంట్ అయితే రబ్బర్స్ అయితే పెట్టేసుకున్నానండి. నేను చాలా హెయిర్ అయితే కట్ చేశాను అనమాట. నాకు చాలా కోపం వచ్చింది. సో అందుకే హెయిర్ అయితే ఇంకండి ఈ విధంగా మొత్తం అంటే మనకి మనం కట్ చేసుకోవాలి, సమానంగా రావాలంటే మాత్రం ఇలా పెట్టుకుని కట్ చేసుకోండి. మనకి ఈక్వల్ గా వస్తుంది అనమాట హెయిర్ అయితేని. సో ఇంకోటి హెయిర్ అయితే కట్ చేశాను. చాలా బాగున్నది అనమాట. అంటే నాకు లాంగ్ హెయిర్ కదా, అది కొంచెం షార్ట్ అయిపోయింది అనమాట. కొంచెం ఎక్కువ హెయిరే కట్ చేశాను. సో ఈ విధంగా అయితే కట్ చేశాను. ఇది ఈ రోజు అనమాట. మీకు నిన్న చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇంకొన్ని ఇలా స్ట్రైట్ హెయిర్ కట్ అయితే వస్తుంది అనమాట. నాకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అయిపోతుందండి. అసలు ఎంత అవుతుందంటే ఇంకా మామూలుగా అవ్వట్లేదు. ఇంటి నిండా నా హెయిరే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హెయిర్ ఇంకా దువ్వుకోవాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది అనమాట. అంత హెయిర్ ఫాల్ అయితే అయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇలా చిక్కి తీసినందుకే నాకు ఎంత హెయిర్ ఫాల్ అయిపోయిందో. ఇదిగోండి, ఇదే కాదు ఇంకా నేను జుట్టు అంతా పోగేస్తున్నాను అనమాట. ఒక బాక్స్ లో పెట్టి ఉంచుతున్నాను. ఉత్తున పాడేలేం కాదు ఇంత హెయిర్ని. ఇంకా అందుకే నేను ఒక బాక్స్ లో పెట్టి స్టోర్ చేస్తున్నాను అనమాట వీటిని. సో తర్వాత ఎప్పుడైనా చూపిస్తానండి ఎంత హెయిర్ ఫాల్ అయ్యింది అన్నది. అంటే చాలా హెయిర్ ఫాల్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు దానికి కూడా చూపించుకోవాలన్నమాట. అంటే హెయిర్ ఊడిదానికి ఏమీ ట్రీట్మెంట్స్ లేకపోతే మెడిసిన్ ఏమి ఉండదు. కానీ మనం ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. హెయిర్ ఊడిపోతుంది అన్న టెన్షన్ తోటే మనకి ఇంకా ఊడిపోతుంది అండి. అందుకే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండాలంట. సో నాకు డాక్టర్ అయితే చెప్పాడు అనమాట. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఈరోజు లంచ్కి ఏమి చేశాను అన్నది చూపించలేదు కదా. ఈరోజు అయితే పప్పు అయితే చేశారనమాట. ఇంకా అందుకే ఇంకా వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేయలేదు. ఇంక ఈవినింగ్ అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే నాకు స్కిన్ మీద అంటే ఫేస్ మీద పింపుల్స్ అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఎందుకు ఇలా వస్తున్నాయని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా, ఇది జనవరి మంత్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రైడే రోజు అనమాట. అప్పుడైతే వెళ్ళింది. ఇప్పుడైతే నా స్కిన్ ఎలా ఉన్నది అన్నది నిన్న వీడియో మీరు చూసుంటే మాత్రం బాగా తెలుస్తుంది.
సో ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వచ్చామండి. ఇది స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అనమాట. స్కిన్కి, హెయిర్కి చూస్తారు. అలాగే మనకి ఫేస్ పైన లేదంటే మనకి ఫేస్ పైన హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ కూడా రిమూవ్ చేస్తారనమాట ఈ హాస్పిటల్లోని. మొత్తం అన్నట్లకి చూస్తారు. ఇంకా తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నా ప్రాబ్లం అంతా చెప్పాను. నా ప్రాబ్లం ఏంటి, హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఇంకా ఫేస్ పైన పింపుల్స్ అయితే ఎక్కువ ఉంటున్నాయి, ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి రెండాట్ల గురించి చెప్పాను. హెయిర్ గురించి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టెన్షన్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఊడిపోద్ది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా స్కిన్ గురించి ఏం చెప్పారంటే, అంటే పింపుల్స్ గురించి ఏం చెప్పారంటే, మీరు 6 months ఈ టాబ్లెట్స్ వాడితే మాత్రం, అంటే నేను చెప్పిన కోర్స్ వాడితే మాత్రం మీకు పర్మనెంట్ గా పింపుల్స్ అన్నది రాదు. ఇంకా పింపుల్స్ చిన్న మచ్చలు గట్టు ఉంటాయి కదా, అవన్నీ పర్మనెంట్ గా పోతాయి. ఇది మీరు 6 months అయితే యూజ్ చేయాలని చెప్పేసి అన్నారనమాట. సరేలే అని చెప్పేసి నేను 6 months అయితే యూజ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ అయితే నాకు ఏదో ఒక క్రీమ్ అయితే రాశారండి. అది చాలా మండింది అనమాట. మొత్తం ఫేస్ అంతా రాశారు. ఫేస్ అంటే మనకి పింపుల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ రాశారు. అది ఒక్క నిమిషం బాగా మండిపోయింది అనమాట ఫేస్ అంతాని. ఇంకా తర్వాత నార్మల్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడైతే మెడిసిన్ అయితే తీసుకున్నాము. అలాగే ఫేస్ వాష్ అయితే చేయకూడదంట. 5 days ఫేస్ కి సబ్బు కానీ లేదా ఫేస్ వాష్ కానీ ఏం పెట్టకూడదని చెప్పేసి అన్నారనమాట. సో ఇంక 5 days తర్వాత మనకి కావాల్సిన ఫేస్ వాష్ వాడుకోవచ్చు. అలాగే మనకి సన్ స్క్రీమ్ అన్నది కంపల్సరీగా యూజ్ చేయాలంటండి. అంటే మనకి రోజుకి ఒక 2 times అయినా పెట్టుకోవాలంట. సో సన్ స్క్రీమ్ అయితే అసలు మిస్ చేయకండి, అది మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. అలాగే మాయిశ్చరైజర్ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ ఈ 2 మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి అని చెప్పారు. సో ఇదండి, ఇలా అయితే చెప్పారనమాట. నాకు 5 days అయితే ఫేస్ కి ఎటువంటి ఫేస్ వాష్ కానీ ఏమి యూజ్ చేయొద్దన్నారు. ఆ తర్వాత డైలీ 2 times అయితే సన్ స్క్రీన్ రాసుకోమన్నారు. బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా సరే 2 times అయితే కంపల్సరీగా రాసుకోమన్నారు అనమాట. సో నేను 6 months అయితే తీసుకుంటున్నాను మెడిసిన్ అయితేని. సో 6 months వాడిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటుంది అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా అక్కడైతే హాస్పిటల్ అయితే అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత కింద మీకు పైకి వెళ్ళినప్పుడు మీకు చూపించాను కదా, మొత్తం అంతా ఫుడ్ కోర్ట్ అయితే ఉన్నదన్నమాట. సో మీ అందరికీ తెలుసు గుజరాత్లో స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిగానే ఆ స్మెల్ ఇవన్నీ నచ్చి బాగా మా పిల్లలు అయితే ఇంకా కావాలి అన్నారు. సో నాకేంటంటే బయట ఫుడ్ తినాలంటేనే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు కొన్ని వీడియోస్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా, సో అవంతా చూసినా సరే బయట ఫుడ్ చూసినాడికి అదేంటో ఇంకా తినాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదండి. సో మీకు అలా ఉంటుందో లేదన్నది కామెంట్ చేయండి. కుల్చా తీసుకో, షోలే కుల్చా. ఇక్కడ పిల్లలు అయితే పావు బాజీ కావాలన్నారండి. సో పిల్లలిద్దరికి ఆ పావు బాజీ అయితే తీసుకున్నాము. అక్కడ ఏంటో కొంచెం డిఫరెంట్ గా ఉన్నదని చెప్పేసి చోలే కుల్చా అంటండి దాని పేరు. సో చోలే కుల్చా అయితే తీసుకున్నాము. ఇంకా అవి తినేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఇది మసాలా పఫ్ అంటండి. సో అవి తీసుకున్నారు. ఇక నాకు స్కిన్ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, నా బుగ్గల పైన ఎలా ఉన్నదో మచ్చలు. సో అట్ల గురించే నేను ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు కింద క్లియర్ గా చూపించలేదని చెప్పేసి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. హెయిర్ గురించి అయితే చెప్పాను కదండి, హెయిర్ కి అయితే ఒక ఆయిల్ అయితే ఇచ్చారండి. ఆ ఆయిల్ ఏంటంటే నైట్ టైం రాసుకోవాలంట, మనకి హెయిర్ గ్రోత్ అన్నది ఉంటదంట దానికోసం. సో నాకైతే ప్రస్తుతానికి హెయిర్ ఫాల్ అయితే కొంచెం కంట్రోల్ అయిందనమాట, చాలా బాగా తగ్గింది. స్కిన్ కూడా చాలా డెవలప్ అయితే ఉన్నదనమాట. సో ఇదండి ఇక్కడ నైట్ డిన్నర్ అయితే మేము ఇక్కడ తినేస్తున్నాం అనమాట. పిల్లల కోసం అయితే పావు బాజీ, మా కోసం అయితే చోలే కుల్చా తీసుకున్నాము. అలాగే మసాలా పఫ్ అయితే తీసుకున్నామండి. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.